వార్డెన్ మనం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయి వాళ్ళకి వదిలేస్తామంటే మా పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు అనేసి వదిలేసి మేము ఇంటికి వచ్చేస్తాం కదా సార్. మరి ఆ తర్వాత వాళ్ళే చూసుకోవాలి. ఏదైనా మాకు ఏదైనా వాళ్ళు చెప్తేనే మాకు తెలుస్తుంది. అట్లనే మేము ఇంకా పిల్లగాడు బాగానే ఉన్నాడు అనుకోని మేము ఇంటికాడనే ఉండేది. ఇంటికి వచ్చి జ్వరం వస్తుంది, వాళ్ళు ఏం చేయలేదు అంటే ఒక టాబ్లెట్ ఇచ్చిండ్రు అని చెప్పింది. అయితే ఎప్పటి నుంచో మీల్స్ తినడం కూడా బంద్ చేసిండు, కానీ వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఫస్ట్ రోజు ఒక రోజు టాబ్లెట్ ఇచ్చిండు, తర్వాత మళ్ళీ మీకు నెల నెల మేము ప్రభుత్వానికి పన్ను కడితేనే కదా మీరు ఎవరికి విద్య నేర్పుతాను. ఒక ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఇంకో ఇద్దరు ఉపాధ్యాయులు వెళ్ళిపోతారు. మీ బిడ్డలు అయితే మీ బిడ్డల్ని ఇక్కడ పెట్టి చదివించండి. మీ బిడ్డల్ని పట్టణాల్లో కార్పొరేట్ పాఠశాలలో చదివించడానికి మీరు ఇక్కడ నుంచి పట్టణాల నుంచి 200 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తారు. ఎవరి పిల్లలకి అన్యాయం జరుగుతుంది. ఈ తల్లిదండ్రులు కూలీ నాలి చేసి ప్రభుత్వానికి పన్ను కడితే నెల నెల జీతాలు వస్తాయి మీకు. కానీ మీ ఆ జీతాలు తీసుకొని మీ బిడ్డల్ని ఎక్కడ చదివిస్తారు? మీరు మీ బిడ్డల్ని ఎక్కడ చదివిస్తారు సార్? వాళ్ళ ఆరోగ్యాలు అన్ని ఎవరు చూసుకోవాలి? మీరు కాదా? మీరు ఎక్కడ ఉంటారు? మీ ఇంటి దగ్గర ఉంటారా? సెలవు వస్తే వెళ్ళిపోతారా? ఎవరు చూడాలి? వాళ్ళ బాధ్యత ఎవరిది? మేము ఇక్కడ ఉండకుండా మీరే కదా చూడాలి. ఏడున్నారండి ఉంటే మీరేంటంటే ఏం చెప్పాలి సార్? ఇప్పుడు ఆ పిల్లగాడు చనిపోయిండు, దానికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వం బాధ్యత వహించాలా లేకపోతే ఎక్స్టెండెడ్ వార్డెన్ బాధ్యత వహించాలి? మేము చెప్పాల్సిందే మీకు చెప్తున్నాము. ఎక్కడ ఉంటారండి? మరి వచ్చేది మళ్ళీ 11, 12 అవుతుంది. ఇంటికి వచ్చినా కూడా చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. ఖచ్చితంగా మీరు దానికి నైతిక బాధ్యత వహించాలి.